అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో చాలా మంది మరణించినట్లు వెల్లడించింది. అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘటన మాటలకు అందని పెను విషాదం. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి గురువారం మధ్యాహ్నం 1:00 సమయంలో లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమానం కాసేపటికే కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు. ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానానికి సాంకేతిక సమస్య తలెత్తే సమయానికి విమానం 825 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. విమానం 625 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు సిగ్నల్స్ కోల్పోయినట్లు సమాచారం. క్రమంగా కిందికి కూలిపోతూ చెట్టుకు ఢీకొట్టింది. విమాన ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ, బ్రిటన్ రాజు చార్లెస్ III దంపతులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశం లేదని సమాచారం.